నమస్తే, నా పేరు శృతి. నేను మా MH జపాన్ దగ్గర మిషన్ తీసుకున్నాను హైదరాబాద్లో, మహాలక్ష్మి మేడం. 2 years అవుతుంది మిషన్ తీసుకొని. మాకు చాలా బాగుంది, సర్వీస్ కూడా చాలా బాగుంది. వేసిన డిజైన్స్, హ్యాండ్స్, బ్యాక్, ఫ్రంట్. మిషన్ తీసుకొని రన్ చేస్తుంది మేడం. ఇప్పుడు మంత్లీ ఎంతవరకు ఎర్న్ చేస్తున్నారు మేడం మీరు? మంత్లీ 20-25 వరకు కూడా రావచ్చు. సీజన్ ఉంటే ఇంకెక్కువ కూడా వస్తుంది. మనకు బాగా నచ్చినాయి అని చెప్పేసి నేను బీడ్స్ డివైస్, కార్డింగ్ డివైస్ కూడా తీసుకున్నాను. సర్వీస్ బాగుంది. ఇంకొంచెం ఇప్పుడు మగ్గం వర్క్ కూడా కొంచెం చాలా ప్రిఫర్ చేస్తున్నారు అని చెప్పేసి డివైసెస్ కూడా తీసుకున్నాను. మీరు ఓల్డ్ మిషన్ కి అటాచ్ చేసుకున్నారా మేడం? ఇప్పుడు బీడ్స్ గానీ కార్డింగ్ గానీ మిషన్ కి అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు దానిలో ఎలా అనిపిస్తుంది మేడం? శాంపుల్ చేసాం కదా, మీకు ఎలా అనిపిస్తుంది? వర్క్ చేసారు కదా, బీట్స్ బాగా అనిపిస్తుందా? బాగుంది సార్, చాలా బాగుంది. ట్రై కూడా చేస్తాను. ఈ మిషన్ తీసుకోకముందు ఏమైనా వేరే మిషన్స్ ఏమైనా వాడారా మేడం? డైరెక్ట్ తీసుకున్నాను, యూట్యూబ్ లో చూసి సర్చ్ చేసి డైరెక్ట్ మన ఆఫీస్ కి వచ్చాను. మేడం గారు కలిసారు, చాలా బాగా మాట్లాడారు. వెంటనే అమౌంట్ ఇచ్చేసి మనకు. ఎందుకంటే చాలా కస్టమర్స్ ఏంటంటే స్టార్టింగ్ లో మాకు బిజినెస్ రన్ అవుతుందా లేదా, ఇంత పెద్ద మిషన్ అని ఆలోచిస్తారు. అట్లా ఏం ఆలోచించలేదు సార్. తీసుకున్నాం, ఒక స్టెప్ వేసేసినాం. ఇక ఏదన్నా కానీ చిన్నది కూడా తీసుకోవాలి, పెద్దది తీసుకున్నాం. పెద్దది మీరు తీసుకున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది మేడం? తీసుకున్నారు కదా, అంటే యూస్ఫుల్ అనిపిస్తుందా లేదా? చాలా యూస్ఫుల్ ఉంది. బిజినెస్ లేడీస్ కి, మా లేడీస్ కి అయితే చాలా యూస్ఫుల్ ఇది. నేను కూడా చాలా మంది చెప్తున్నా ఇంట్లో ఉండే వాళ్ళకి. మీ ఎగ్జాక్ట్ ఏరియా ఎక్కడ మేడం? ఇది ఎవరైనా కస్టమర్స్ మిషన్ ఏమైనా కేసు వర్క్ చేయించుకోవాలంటే నిజామాబాద్ లో రేడియో స్టేషన్ దగ్గర, నిజామాబాద్ లొకేషన్ లో ఎవరికైనా కావాలన్నా కూడా కాల్ చేసినా కూడా నేను డీటెయిల్స్ చెప్తాను. ఇది కాకుండా మీరు ఇంకా పార్లర్ ఏదో చెప్పారు కదా మ్యామ్? బ్యూటీ పార్లర్ కూడా ఉంది, మేకప్స్, హెయిర్ స్టైల్. మీరు మెయిన్లీ కస్టమర్స్ మీ దగ్గర రావడానికి ద రీజన్ ఏంటి మ్యామ్? అంటే ఇప్పుడు 10 years నుంచి బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నాను. ఓకే మ్యామ్. ఈ 2 years నుంచి వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. టైలరింగ్ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. అచ్చా. మీరు యాక్చువల్లీ ఇంత ముందు స్టిచ్చింగ్ ఏమైనా నాలెడ్జ్ ఉందా మేడం? అంతకు ముందు ఏం లేదు సార్, స్టిచ్చింగ్ కూడా నాలెడ్జ్ ఏం లేదు. డైరెక్ట్ మీరు తీసుకున్నారు. చూద్దాం ఒకసారి యూట్యూబ్ లో చూసి నచ్చింది. ఓకే. కాంటాక్ట్. ఇప్పటి వరకు మీరు హైయెస్ట్ ఒక మంత్ లో హైయెస్ట్ ఇన్కమ్ ఎంత వచ్చింది మేడం? లోయెస్ట్ 50 వరకు అట్లా. హైయెస్ట్ అంటే నైట్ 24 hours వాడాలి, నేను నార్మల్ టైమింగ్స్ లో నైట్ కూడా నైట్ అవుట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే అర్జెంట్ ఈ రోజు ఇచ్చి రేపు ఇవ్వాలంటే కూడా ఇంకెవరిని డిసప్పాయింట్ చేయొద్దని చెప్పి అట్లా కూడా వేసిన రోజులు కూడా. ఇది మెయిన్ బిజినెస్ కావాల్సింది మేడం. ఎందుకంటే మన ఇబ్బంది అయినా కస్టమర్ సాటిస్ఫాక్షన్ చేసినప్పుడు మనకు కొందరు వస్తారన్నమాట. అట్లా అయ్యేసరికి మనకి బిజినెస్ రన్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు ఇచ్చినా గానీ ఈ రోజు ఇస్తే రేపు ఇస్తారు అన్న థాట్ లో ఉన్నారు కాబట్టి మనకు బిజినెస్ మంచిగా రన్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫీడ్బ్యాక్.